హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ తేజ. ప్రస్తుతం మనతో పాటు బహుముఖ ప్రజ్ఞాశాలి కరుణమ్మ గారు ఉన్నారు. ఆమెతో మాట్లాడతాం. నమస్తే అమ్మ. నమస్తే. సో కొండా సురేఖ గారు నాగార్జున గారి పైన క్రిమినల్ కేసు పెట్టాలంటూ కూడా ఫైట్ చేస్తున్నారు. నిన్నే మనం చూసాం, నాగార్జున గారు పరువు నష్ట దావా చేశారు ఆమె మాట్లాడిన వ్యాఖ్యలకు సంబంధించి. అసలు వీళ్ళిద్దరి మధ్యలో అసలు ఏం నడుస్తుంది? గొడవ చాలా పెద్దదయ్యేటట్టుంది. ఎందుకంటే మధ్యలో ఎన్ కన్వెన్షన్ కి సంబంధించిన విషయాలు కూడా తీసుకొస్తున్నారు. సో వాటి గురించి శ్రీ అక్కినేని నాగార్జున గారు, శ్రీమతి కొండా సురేఖ ప్రజెంట్ గవర్నమెంట్లో దేవాదాయ అటవీ శాఖ మంత్రిగా ఉన్నటువంటి ఆవిడ, వాళ్ళకి మధ్యన అంటూ ఏమీ లేదండి. ఆయన ఫీల్డ్ వేరు, ఆవిడ ఫీల్డ్ వేరు. కాకపోతే ఆవిడ 2 రోజుల క్రితం చేసినటువంటి అనుచితమైన వ్యాఖ్యలు, అవి ఎవ్వరూ కూడా డైజెస్ట్ చేసుకోలేనటువంటి, ఎవ్వరూ ఆమోదించలేనటువంటి, ఎవ్వరూ నమ్మలేనటువంటి అపప్రదమైనటువంటి అసభ్యకరమైన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో వాటిని దృష్టిలో ఉంచుకొని, అలాగా ఈ రోజున అంత పెద్ద స్టేచర్ ఉన్నటువంటి సినిమా ఇండస్ట్రీ, 100 సంవత్సరాల ఇండస్ట్రీలో దాదాపు 90 సంవత్సరాలుగా అక్కినేని నాగేశ్వరరావు గారి పాత్ర ఉంది. వారి కుమారుడైన అక్కినేని నాగార్జున గారు కూడా దాదాపు 35-40 ఇయర్స్గా ఆయన ఫిల్మ్ ఇండస్ట్రీలో హీరోగా ఉన్నారు. అనేక చిత్రాల్లో ఆయన నటించి కోట్లాది మంది అభిమానుల్ని సంపాదించుకున్నారు. వాళ్ళ కుటుంబ వ్యక్తిగత అంశాలని ఎవ్వరూ కూడా చర్చించడము లేదా ఇలా వేలెత్తి చూపించడము అనే దుస్థితి ఎన్నడూ రాకుండా వాళ్ళు రాజకీయాలకి చాలా దూరంగా ఉంటున్నటువంటి ఒక మర్యాదస్తుల కుటుంబము. అటువంటి కుటుంబంలో ఉన్న నాగార్జున గారిని, వారి కుమారుడైన శ్రీ నాగ చైతన్య గారిని చాలా తీవ్రమైన వ్యాఖ్యలతో అక్కినేని వారి మాజీ కోడలు అయినటువంటి సమంత గారిని, ఈ ముగ్గురిని కూడా తన రాజకీయ స్వలాభం కోసము ఎవరినో నిందించే ప్రక్రియలో భాగంగా వీళ్ళ ముగ్గురి పేర్లని వాళ్లతో జత కలిపి, లేనిపోని లింకులు కలిపి ఆవిడ చాలా అసభ్యకరంగా వ్యాఖ్యానించడము, ఆ వీడియో ఈ రోజుకి ప్రసారం అవుతుంది అన్ని మాధ్యమాల్లో. అందరూ కొన్ని లక్షల సార్లు చూస్తున్నారు. అదేదో సంపూర్ణ రామాయణము భారతము లాగా. ఎందుకని అంతటి గౌరవప్రదమైన కుటుంబానికి సంబంధించిన వ్యక్తుల్ని ఆవిడ చాలా తీవ్రంగా మానసికంగా కూడా బాధించినటువంటి వ్యాఖ్యలు ఆవిడ చేసినటువంటివి. అందుకు ఆయన పరువు నష్టం దావా వేశారు. నిన్న వార్తల్లోనే చూశాను నేను, వేశారు అని. అంతేనండి. ఇప్పుడు ఆవిడ ఇంకొక యాంగిల్లో తను చేసిన తప్పుని సరిదిద్దుకునే ప్రయత్నము సంపూర్ణంగా చేయలేదు, అరకొరగా చేసింది. సమంత గారికి మాత్రమే ట్విట్టర్లో చెప్పింది ఐఎమ్ సారీ అని. అవును. అలా కాకుండా బహిరంగ సభలో వాళ్ళని మీరు అవమానించారు కాబట్టి బహిరంగంగా ఒక న్యూస్ ఛానల్లోనో లేదా బహిరంగ సభలోనో తల్లి పొరపాటున, గ్రహపాటునో, తొందరపాటునో నోరు జారి ఈ విధంగా మాట్లాడాను అని ఆ మన్నింపేదో పబ్లిక్గానే అడిగేస్తే ఈ అంశము అక్కడితో సమస్య పోతుంది. వాళ్ళకి ఆ బాధ ఉంటుంది, అది జీవితకాలం పీడిస్తుంది. ఒకసారి మిమ్మల్ని పప్పిషం చేస్తే, మీ పరువుని పోగొడితే తిరిగి ప్యాచప్ అవ్వదు. అది ఒకసారి అని క్షమించండి అంటే ప్యాచప్ అవ్వదు, ఎప్పటికీ అవ్వదు. ఆ గాయము మానడానికి కొన్నేళ్లు పడుతుంది. ఎందుకంటే వాళ్ళ ప్రెస్టేజ్ డ్యామేజ్ అయింది. కోట్ల మంది అభిమానుల దృష్టిలో ఆయన ఎంత చీప్ అయ్యారు ఇప్పుడు. ఆ భావన మరి పోవాలి కదా. ఈవిడ వ్యాఖ్యల వల్లే జరిగింది అది. అందువల్ల ఆ తప్పుని సరిదిద్దుకోవాల్సింది పోయి ఇప్పుడు
శ్రీమతి కొండా సురేఖమ్మ గారు ఏం చేస్తున్నారు, మరో విధంగా ఉమ్, ఈయనని ఎలా ఇబ్బందుల పాలు చేద్దాము, నా మీద పరువు నష్టం దావా వేశారు కాబట్టి ఇంకో రకంగా ఆయన మీద కూడా ఒక కేసు పెడదాము అనే ప్రయత్నంలో ఉన్నారు అని ఇవాళ వార్తల్లో విన్నాను నేను. ఉమ్, అది ఏమిటి, ఆ 3 ఎకరాల స్థలము చెరువుకి సంబంధించింది ఉమ్, అనాథరైజ్డ్ ఆక్యుపేషన్ చేసేసి అక్కడ కన్వెన్షన్ కట్టేశాడు అని చెప్పి దానికి సంబంధించిన వ్యక్తులు ఎవరో కొందరు ఉంటారు కదా, వాళ్ళ ద్వారా కేసు వేయించాలి, వాళ్ళ ద్వారా కంప్లైంట్ పెట్టించాలి అనే ప్రయత్నం చేసేశారు అని కూడా వార్తల్లో వచ్చింది. ఓకే. మరి వాస్తవం ఎంతో ఆ అమ్మగారికి, ఆ చేసిన వారికి తెలియాలి. ఉమ్, అయితే ఇది దురాగతము అంటారు. అంటే మంచి అంశం కాదమ్మా, ఉమ్, మంచి అంశం కాదు. ఒక గొడవ ఏదైనా బై మిస్టేక్ జరిగి ఉంటే, మీరు బై మిస్టేక్ కనుక అలాంటి వ్యాఖ్యలు చేసి ఉన్నవారైతే దాన్ని సరిదిద్దుకునే ప్రయత్నం చెయ్యాలి, అక్కడితో ఆ గొడవని ఆపుకునే ప్రయత్నం చెయ్యాలి. అగ్నిలో ఆజ్యం పోసినట్టు దాన్ని మరింత పెంచే ప్రోగ్రాములు ఇవి దురాగతాలంటే. ఉమ్, ఇటువంటి వాటికి ముందుకి సాహసించకూడదు. అలా ఎవరు సాహసిస్తారు? పని పాట లేని వాళ్ళు, రౌడీ మెంటాలిటీ ఉన్నవాళ్ళు, దుర్మార్గమే మార్గముగా ఎన్నుకున్న వాళ్ళు, ఉమ్, అటువంటి వాళ్ళు అటువంటి చర్యలకి పూనుకుంటారు. మరి అటువంటివి ఏవీ లేనటువంటి వ్యక్తిగా భావించి వారికి ఒక చక్కటి మంత్రి పదవిని ఇచ్చారు కదా, ప్రజాపాలన చేస్తూ తన మంత్రిత్వ శాఖలో ఉన్నటువంటి సమస్యల్ని పరిష్కరిస్తూ తన డ్యూటీ తను చూసుకోవాల్సింది పోయి ఉమ్, ఈ లేనిపోని గొడవలు సృష్టించుకొని వాటిని పెంచుకోవడం అనేది దురాగతము అని అంటారు. ఓకే. అంచేత కొండా సురేఖ గారు దయచేసి ఇటువంటి ప్రయత్నాలు ఏమీ చేయకుండా, మీరు బై మిస్టేక్ కనుక ఆ నిందారోపణ చేసిన వారైతే దాన్ని బహిరంగంగానే మీరు ఆ నిందను బాపుకునే ప్రయత్నం చెయ్యండి. పోయిన వినాయక చవితికి పాప ఆవిడ పూజ సరిగ్గా చేసినట్లేరు, ఉమ్, లేకపోతే నిందలు మోపడము నిందలు భరించడము అనేటువంటివి రెండూ కూడా వినాయకుడిని సరిగ్గా పూజించకపోతే జరుగుతాయి అని వినాయక వ్రతకల్పంలో ఉంది. ఉహు, అందువల్ల ఆ గణపతిని వేడుకొని ఉమ్, భగవంతుడిని మనసులో నిలుపుకొని మీరు తొందరపాటుగా మాట్లాడినటువంటి మాటల్ని రూపుమాపుకుని తప్పైందని అక్కినేని వారి కుటుంబాన్ని మన్నింపు వేడుకోండి. ఉమ్, అది చక్కగా ఎన్నో నేషనల్ ఛానల్స్ ఉన్నాయి, ఎన్నో ఓ, వేదికలు ఉన్నాయి, ప్రెస్ క్లబ్ ఉంది,